ఒకడు అమరేంద్ర బాహుబలి అంటూ కత్తి పడితే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. అలాగే ఇద్దరు మునగాళ్ళు కలిసి RRR అంటూ రచ్చ చేస్తే గ్లోబల్ రికార్డ్స్ బద్దలయ్యాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు మీరు వినబోయేది మాత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలోనే నెక్స్ట్ లెవెల్ సునామీకి తెరలేపుతున్న భారీ ప్రాజెక్ట్ గురించి. సాక్షాత్తు ఆ దేవుడే దిగివచ్చి డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ రేంజ్లో తెరకెక్కబోతుంది ఈ క్రేజీ ప్రాజెక్ట్. ఎస్, మీరు వింటున్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. గ్లోబల్ డైరెక్టర్ మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన అల్టిమేట్ డ్రీమ్ ప్రాజెక్ట్, ఇండియన్ సినిమా ఎప్పటికీ చూడని కానీ విని ఎరుగుని విజువల్ వండర్ మహాభారతం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇది కేవలం ఒక సినిమా కాదు, వరల్డ్ సినిమా హిస్టరీని శాసించబోయే ఒక బ్రహ్మాండం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయాలు వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో చేస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ వారణాసి షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ జక్కన్న బ్రెయిన్ మొత్తం మహాభారతం మీదే రన్ అవుతూ ఉంటుంది. అందుకే మహేష్ ప్రాజెక్ట్ ఒక పక్క జరుగుతుంటే మరోవైపు పక్క ప్లానింగ్తో మహాభారతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు రాజమౌళి. ఈ మహాకావ్యానికి వెన్నుముక్క లాంటి స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన మాస్టర్ మైండ్ రైటర్ జక్కన్న తండ్రి లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారి పర్యవేక్షణలో ఒక ప్రత్యేక రచయితల బృందం ఈ స్క్రిప్ట్ వైపే అహర్నిశలు శ్రమిస్తుంది. మహాభారతం అంటే అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా? నో 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 నో, జక్కన్న టేస్టే వేరు. మన పురాణాల్లోని ప్రతి పాత్ర తాలూకు అంతరంగాన్ని, ఎమోషన్స్ను మోడర్న్ జెన్సీ ఆడియన్స్కు కూడా కనెక్ట్ అయ్యేలా ఒక టోటలీ ఫ్రెష్ అండ్ యూనిక్ యాంగిల్లో ఈ కథను సిద్ధం చేస్తున్నారట. ఇప్పుడు మన రాజమౌళి టార్గెట్ కేవలం టాలీవుడ్, బాలీవుడ్ కాదు, వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్. బాహుబలితో మన సత్తా ఏంటో చూపించాడు. RRRతో ఆస్కార్ కొట్టి గ్లోబల్ లెవెల్లో ఇండియన్ జెండా ఎగరేశారు. ఇప్పుడు మహాభారతంతో హాలీవుడ్ లెవెల్ డైరెక్టర్ సైతం నోరు వెళ్ళబెట్టేలా చేయడానికి ప్లాన్ రెడీ చేస్తున్నాడు మన జక్కన్న. గ్లోబల్ ఆడియన్స్కు సైతం ఇన్స్టెంట్గా కనెక్ట్ అయ్యేలా సింపుల్ అండ్ పవర్ఫుల్ నెరేషన్తో, మైండ్ బ్లోయింగ్ విజువల్స్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. హాలీవుడ్ సినిమాల VFX లెవెల్ను తలదన్నేలా టెక్నికల్ వాల్యూస్తో ఈ విజువల్ గ్రాండియర్ను ప్లాన్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జక్కన్న ప్లానింగ్ ఏ రేంజ్లో ఉందో. ఇక ఈ ప్రాజెక్ట్లో నటించే నటీనటుల గురించి వస్తున్న రూమర్స్ అయితే సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో ఏ లెజెండరీ యాక్టర్ ఉన్నా సరే అందరినీ ఒకే స్క్రీన్పై తీసుకురావాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ప్రతి ఒక్క పాత్రకు ఒక ప్రత్యేకమైన వెయిట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ తాలూకు ఇంటెన్సిటీకి సరిగ్గా సరిపోయే పర్ఫెక్ట్ స్టార్స్ను పక్కా లెక్కలతో సెలెక్ట్ చేయబోతున్నారట. ఒకే ఫ్రేమ్లో ఇండియన్ సినిమా దిగ్గజాలు అందరూ కలిసి నటిస్తుంటే థియేటర్స్లో ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రిలీజ్ ఎప్పుడు అనే దానిపై మేకర్స్ నుండి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఫిలిం నగర్ సర్కిల్స్లో మాత్రం ఈ డిస్కషన్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. ఒకవేళ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే ఇట్స్ గోయింగ్ టు బి మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా. రాజమౌళి అనే ఒక అసాధారణ ప్రతిభావంతుడికి ఉన్న ప్యాషన్, ఆయన విజన్ ఏంటో మనకు తెలుసు. ఆయన కలలు కన్నారంటే, అది తెరపైకి వచ్చిందంటే చరిత్ర తిరగ రాయాల్సిందే. బాహుబలి, RRR ఇలా వరుస బ్లాక్ బస్టర్లతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన జక్కన్న ఇప్పుడు తన అల్టిమేట్ మాస్టర్ పీస్ మహాభారతంతో ఏ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తారో వేచి చూడాల్సిందే. ఈ దశాబ్దపు అతిపెద్ద విజువల్ వండర్ కోసం మనమందరం కలిసి వెయిట్ చేద్దాం. మీకేమనిపిస్తుంది? రాజమౌళి డైరెక్షన్లో మహాభారతం వస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఎలా ఉంటాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో చేస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ వారణాసి షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ జక్కన్న బ్రెయిన్ మొత్తం మహాభారతం మీదే రన్ అవుతూ ఉంటుంది. అందుకే మహేష్ ప్రాజెక్ట్ ఒక పక్క జరుగుతుంటే మరోవైపు పక్క ప్లానింగ్తో మహాభారతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు రాజమౌళి. ఈ మహాకావ్యానికి వెన్నుముక్క లాంటి స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
మన మాస్టర్ మైండ్ రైటర్ జక్కన్న తండ్రి లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారి పర్యవేక్షణలో ఒక ప్రత్యేక రచయితల బృందం ఈ స్క్రిప్ట్ వైపే అహర్నిశలు శ్రమిస్తుంది. మహాభారతం అంటే అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా? నో 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 జక్కన్న టేస్టే వేరు. మన పురాణాల్లోని ప్రతి పాత్ర తాలూకు అంతరంగాన్ని, ఎమోషన్స్ను మోడర్న్ జెన్సీ ఆడియన్స్కు కూడా కనెక్ట్ అయ్యేలా ఒక టోటలీ ఫ్రెష్ అండ్ యూనిక్ యాంగిల్లో ఈ కథను సిద్ధం చేస్తున్నారట. ఇప్పుడు మన రాజమౌళి టార్గెట్ కేవలం టాలీవుడ్, బాలీవుడ్ కాదు, వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్. బాహుబలితో మన సత్తా ఏంటో చూపించాడు. RRRతో ఆస్కార్ కొట్టి గ్లోబల్ లెవెల్లో ఇండియన్ జెండా ఎగరేశారు. ఇప్పుడు మహాభారతంతో హాలీవుడ్ లెవెల్ డైరెక్టర్ సైతం నోరు వెళ్ళబెట్టేలా చేయడానికి ప్లాన్ రెడీ చేస్తున్నాడు మన జక్కన్న. గ్లోబల్ ఆడియన్స్కు సైతం ఇన్స్టెంట్గా కనెక్ట్ అయ్యేలా సింపుల్ అండ్ పవర్ఫుల్ నెరేషన్తో, మైండ్ బ్లోయింగ్ విజువల్స్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్లతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. హాలీవుడ్ సినిమాల VFX లెవెల్ను తలదన్నేలా టెక్నికల్ వాల్యూస్తో ఈ విజువల్ గ్రాండియర్ను ప్లాన్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జక్కన్న ప్లానింగ్ ఏ రేంజ్లో ఉందో. ఇక ఈ ప్రాజెక్ట్లో నటించే నటీనటుల గురించి వస్తున్న రూమర్స్ అయితే సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో ఏ లెజెండరీ యాక్టర్ ఉన్నా సరే అందరినీ ఒకే స్క్రీన్పై తీసుకురావాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ప్రతి ఒక్క పాత్రకు ఒక ప్రత్యేకమైన వెయిట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ తాలూకు ఇంటెన్సిటీకి సరిగ్గా సరిపోయే పర్ఫెక్ట్ స్టార్స్ను పక్కా లెక్కలతో సెలెక్ట్ చేయబోతున్నారట. ఒకే ఫ్రేమ్లో ఇండియన్ సినిమా దిగ్గజాలు అందరూ కలిసి నటిస్తుంటే థియేటర్స్లో ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రిలీజ్ ఎప్పుడు అనే దానిపై మేకర్స్ నుండి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఫిలిం నగర్ సర్కిల్స్లో మాత్రం ఈ డిస్కషన్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. ఒకవేళ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే ఇట్స్ గోయింగ్ టు బి మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా. రాజమౌళి అనే ఒక అసాధారణ ప్రతిభావంతుడికి ఉన్న ప్యాషన్, ఆయన విజన్ ఏంటో మనకు తెలుసు. ఆయన కలలు కన్నారంటే, అది తెరపైకి వచ్చిందంటే చరిత్ర తిరగ రాయాల్సిందే. బాహుబలి, RRR ఇలా వరుస బ్లాక్ బస్టర్లతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన జక్కన్న ఇప్పుడు తన అల్టిమేట్ మాస్టర్ పీస్ మహాభారతంతో ఏ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తారో వేచి చూడాల్సింది. ఈ దశాబ్దపు అతిపెద్ద విజువల్ వండర్ కోసం మనమందరం కలిసి వెయిట్ చేద్దాం. మీకేమనిపిస్తుంది? రాజమౌళి డైరెక్షన్లో మహాభారతం వస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఎలా ఉంటాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.